త్వరగా తిండిరా. కాళేశ్వరరావు గారు, పోలీస్ స్టేషన్ ప్రక్కన వ్యభిచార గృహం ఉన్నట్టు మున్సిపల్ గోడౌన్ అండర్ గ్రౌండ్ లో ఇన్ని లక్షల ఖరీదు చేసే స్మగుళ్ళు గుడ్స్ దాచారంటే మీ బుర్రకు నా జోహార్లండి. శతకోపం, వీడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కరెక్ట్ గా డబ్బిచ్చేవాడనంటావు? వేడిదేముంది సార్, వ్యాపారం నడిపేదంతా మన పార్టీ ప్రెసిడెంట్ గారయ్యే. ఆఫ్టర్ ఆల్ వీడు ఆయన ఏజెంట్ మాత్రమేగా. వాట్ మిస్టర్ లాల్, సార్, పార్టీ ప్రెసిడెంట్ గారు ఎలా ఉన్నారు? ఆయనకేం సార్, 3 పదవులు 6 పెళ్లాలతో హాయిగా ఉన్నారు. ఈ 10 లక్షలు అడ్వాన్స్ గా ఉంచుకుని సరుకు నాతో పంపమన్నారు. చూడు లాలు, ఎక్కడైనా బావగారు కానీ ఈ వ్యాపారంలో బావగారు అన్నామనుకోండి మనకి శటకోపం పడిపోతుంది. కావాలంటే పార్టీ ఫండ్ కు ఇంకొక ₹1,00,000 ఎక్కువ డొనేషన్ అడగమని చెప్పు. అంతేగాని ఈ చీకటి వ్యాపారం అప్పులతోనూ అడ్వాన్సులతోనూ కుదరదు. రెడీ క్యాష్ 50 లక్షలు ఇస్తేనే ఈ సరుకు పంపిస్తామని, అప్పటి వరకు ఈ సరుకు మా పాతాళ గృహంలోనే పదిలంగా ఉంటుందని పార్టీ ప్రెసిడెంట్ గారితో చెప్పు. ఓకే. వెంటనే మర్యాదగా మీరు ఈ బిల్డింగ్ ఖాళీ చేయకపోతే పోలీసుల ఆధ్వర్యంలో బలవంతంగా మీ వస్తువులన్నీ బయటపడేయాల్సి వస్తుంది. వందే మాతరం. అలా జరగడానికి వీల్లేదు. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి గాంధీ గారు లేకపోవచ్చు, కానీ ఆయన అసలైన అనుచరుణ్ణి నేనున్నాను. కావాలంటే ఈ వాహనాన్ని నామించుకోనివ్వండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఏమిటిది? ఏమిటి అన్యాయం? తెల్లవాడు ఇంకా దేశం నుంచి పూర్తిగా పోలేదా? చూస్తారే, సామాన్లు బయటపడేయండి. లాభం లేదు సార్, లాఠీ చార్జ్ చేస్తేనే కానీ మన మాట వినరు సార్. వాళ్ళు మాటలతో వినేట్లేరు సార్. నాకు తెలుసు, ఈ మున్సిపల్ కమిషనర్ గోదావరిప్పటికీ 99 ఇళ్ళు కూర్చొని ఇది నోటి. మరేం భయ్, మీరు ధైర్యం కోసం నేను ఇప్పుడు ఆంజనేయ గుడికి దండం పెట్టుకొస్తున్నా. నేను ట్రై చేస్తాను. ట్రై చేయండి. జై జై వీరాంజనేయ. ఏమిటి కమిషనర్ ఏ ఉద్యోగమైనా చేసి కానీ ఈ మున్సిపాలిటీ ఉద్యోగం మాత్రం చేయకూడదు. ఇంకా చూస్తానండి, 3 రోజులు పంపండి. గో బ్యాక్. కుడిసింది బాగా మున్సిపాలిటీ మోక, కుడిసింది బాగా ఎలా ఉంది మన దెబ్బ? ఏదో సాధించానని సంబరపడదు. ఇది విజయం కాదు, కూర్చున్న కొమ్మను నరుక్కోవటం. ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి నువ్వే కారణం. గుర్తుంచుకో. కానీ ఇల్లంతా గొల్ల చేశావు. ఆఖరి కుర్రాడు చదువుకునే పుస్తకం అమ్మేస్తావా? ఇలాతే నా బాబు నా గదిలో చదువుకుంది గాని అలాగే. ఏమే ఆ వందే మాత్రం చేత ఆడి పుస్తకం ఆడికి ఇప్పించేస్తావా? నాకు